ఆశ్రమ పాఠశాల సిఆర్టీలకు న్యాయం చేయాలి, వెంటనే పర్మినెంట్ చేయాలని గోపాల్ డిమాండ్. ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్నా కనీస వేతనం లేక ఇబ్బందులు. టైం స్కేల్ అమలు చేసి రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి. ఆశ్రమ పాఠశాలల్లో సంవత్సరాలుగా నిరంతరం సేవలు అందిస్తున్న సిఆర్టీలను వెంటనే పర్మనెంట్ చేసి కనీసం టైం స్కేల్ అమలు చేయాలని సిఆర్టీ మాజీ జేఏసీ అధ్యక్షుడు గోపాల్ ప్రభుత్వాన్ని కోరారు. దీర్ఘకాలంగా పనిచేస్తున్నప్పటికీ సరైన గుర్తింపు, భద్రత కలిగిన ఉద్యోగ హోదా లేకపోవడం వల్ల సిఆర్టీలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలు స్థాపించబడినప్పటి నుంచి బయోసైన్స్ వంటి ముఖ్యమైన పోస్టులు ఇప్పటి వరకు భర్తీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థుల విద్యా ప్రమాణాలపై కూడా ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. సిఆర్టీలే అన్ని బాధ్యతలు భుజాన వేసుకొని విద్యా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నప్పటికీ వారికి కనీస వేతనం, టైం స్కేల్ అందకపోవడం అన్యాయమని అన్నారు. ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ సిఆర్టీలకు ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల కుటుంబ పోషణలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గోపాల్ తెలిపారు. వేతనాలు తక్కువగా ఉండడంతో సమయానికి అందకపోవడం, ఇతరుల సౌకర్యాలేమి కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నామని చెప్పారు. ప్రత్యేకించి దూర ప్రాంతాల్లో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సిఆర్టీలు రవాణా సౌకర్యం లేక కష్టాలను ఎదుర్కొంటూ తమ విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో వసతి సౌకర్యాలు కూడా సరిగ్గా లేవని, అయినప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు ప్రస్తుత సిఆర్టీల సేవలను పరిగణలోకి తీసుకొని వారిని రెగ్యులరైజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కనీస టైం స్కేల్ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించడం ద్వారా వారి జీవితాల్లో స్థిరత్వం తీసుకురావాలి. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పటి నుంచి కూడా బయోసైన్స్ పోస్టులు అనేవి గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు శాంక్షన్ లేవు సార్. ఆ వేకెన్సీస్లో ఎంతోమంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. చాలా ఏళ్ళు అవుతుంది. వాళ్ళకు మినిమం టైం స్కేల్ కానీ తర్వాత శాలరీస్ కూడా రెగ్యులర్గా రావడం లేదు. అనేక ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఈ సిఆర్టీ వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం సార్ మేము. ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్ పడుతున్నాం. కొన్ని దగ్గర అంటే రవాణాకు వెళ్ళేటువంటి సౌకర్యాలు కూడా లేకుండా ఇబ్బందులు పడుతూ ఎంతోమంది పనిచేస్తున్నారు సార్. కాబట్టి ఆ వేకెన్సీ పోస్ట్ అనేవి శాంక్షన్ చేసి మాకు మినిమం టైం స్కేల్ ఇస్తూ ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలి, లేకపోతే మినిమం టైం స్కేల్ అయితే చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా ఎన్ని పోస్టులు వేకెంట్ ఉన్నాయి సార్? ఇప్పుడు ఇంత ఏ స్కూల్లో ఎంతమంది ఉంటారు? ఏ స్కూల్లో ఎన్ని వేకెన్సీ? వేకెన్సీ పొజిషన్స్ అయితే పోయినసారి నోటిఫికేషన్ పడింది సార్ మాకు. అప్పుడు ఒక 34 పోస్టులేమో వేకెన్సీ ఉంది అని చెప్పారు. ఎల్లో సిఐటి అయినా ఏజీటీనా? ఇప్పుడు ప్రజెంట్గా 58 చేసారు స్టార్టింగ్లో, తర్వాత 41. ఏజీటీ ఏమైనా ఉన్నాయి? ఎస్జేటీ లేవు సార్, ఎక్కువ ఎస్ఏలు ఉన్నాయి. ఎస్ఏలు దాదాపు అందరూ రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు. ఈ ఎస్ఎస్ఏ చాలా ఇబ్బంది ఉంది. ఎస్జీటీ కూడా 43 ఉన్నానగా రూమర్స్ వస్తున్నాయి. ఎంతవరకు ఎస్జీటీ అనేది కాంటాక్ట్ లేవు సార్. సార్ ఊళ్ళో అయితే రెగ్యులర్ అందరూ పనిచేస్తున్నారు సార్. మీ పేరు? గోపాల్ సార్ నా పేరు. ఇంతకుముందు నేను మాజీ ప్రెసిడెంట్, అంటే సిఆర్టీ ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను. ఓకే.